గోదావరి అంటేనే వెటకారమైన మాటలు, బాగా ఆనందమైన బాగా కవిత్వం ఆ టేస్ట్ లేని వాళ్ళకి రాసినంత దౌర్భాగ్యం. అంటే ఏంటంటే నవ్వును దాటి ప్రపంచం లేదు. ఈ యోగం యోగం భోగం అన్నారు. కరెక్ట్. చిత్రకారుడు అనేవాడు చూడాలి చూడాలి చూడాలి, సంగీతజ్ఞుడు వినాలి వినాలి వినాలి. ఒక చిత్రం ఏంటంటే జేబులో డబ్బులు ఉన్నాయో లేదో వైజాగ్ రోడ్ల మీద ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మనస్సు కళకళలాడితే చేసే పని కళకళలాడుతుంది. ఒక ఆయన మా దగ్గర జరిగి 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 వస్తున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి, మీరు ఎవరయ్యా? మా ప్రభాకర్ శాస్త్రి అండి, నేను కూర్చి అంటానంట. మీ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆయన సాంస్క్రిట్ అంటే నేను కూర్చి, నేను ఫైనాన్స్ అని. ఈ ఏజ్ లో ఉంటే ఇంకో రకంగా మాట్లాడుకుంటారు, మీ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటారంటే ఇలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు అనుకున్నాను. మేము కూడా పార్లమెంట్ లో అలాగే మాట్లాడుకునేవాళ్ళం అని ఆయన అంటే వైజాగ్. వాటను అంగీకరించకండి. ఎంతమంది ప్రేయసి ప్రియుల ముద్దులో ఇసుక రేణువులని రాశారు. రాత్రి రాత్రి చిత్రకారుడు అయిపోయిన వాడిని కాదు నేను. వాటర్ టబ్లో తెలియదు నా బొమ్మలు. అది ఎంత సాడిజం. తప్పు చేస్తేనే కదా చేస్తున్న భయం.